ఈరోజు వరంగల్ నగరంలో ములుగు రోడ్ నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లే దారిలో కాళీ హిల్స్ కాపువాడలో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి భూమి పూజ కార్యక్రమం సప్త గోమందిర గోశాల ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించడానికి ఒక మహాయజ్ఞం జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞానికి ధర్మదాతలు నంబూరి విశ్వేశ్వరరావు గారు, లావణ్య దంపతులు ఆ యొక్క స్థలాన్ని వాళ్ళు విరాళంగా ఇచ్చారు. దీనికి మహర్షి గోశాల వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ సర్జన రమేష్ గారి అలాగే నంబూరి విశ్వేశ్వరరావు, లావణ్య దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క స్థలంలో 1100 గజాల స్థలంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని, ఒక ఆయుర్వేద వైద్యశాలను, అలాగే రకరకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఒక స్థలాన్ని దీంట్లో ఏర్పాటు చేయబోతున్నారు. ముందు ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి ఎంతో మంది విరాళంగా దాతలు సహకరించిన సందర్భంగా ప్రతి ఒక్కరికి మహర్షి గోశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పుర ప్రముఖులు అలాగే ట్రస్ట్ మెంబర్స్ కూడా ఎంతో మంది పాల్గొని ఆశీర్వదించారు. ఈ యొక్క కార్యక్రమంలో సర్జన రమేష్ గారి సత్యమణి అలాగే నంబూరి విశ్వేశ్వరరావు గారి సత్యమణులు కూడా ముక్కు పోసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం అనంతరం కూడా సర్జన రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క విశిష్టత గురించి వారి మాటల్లో వెలిబుచ్చారు. మహర్షి గోశాల యొక్క ముఖ్య కేంద్రమే ఇక్కడ రేపు భూమి పూజ జరుగుతోంది. రేపు జరగబోయే నిర్మాణం ఇక్కడ సిటీకి సెంటర్ లో ఉన్నటువంటి దీంట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఒక అనుకూలంగా ఉంటుంది ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా మన జీవన శైలికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఎలాంటి మొండి వ్యాధి గాని చాలా సులభంగా తగ్గించుకునే విధంగా ఇక్కడ ముఖ్య శిక్షణ, అదే ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. దాని కొరకు ఈ 1100 గజాల స్థలంలో ఈ రోజు ఒక సంకల్పం తీసుకున్నాము. ఎంతమంది మహానుభావుల యొక్క సహకారం ఉంది, ఈ కాలనీ వాళ్ళ పెద్దల సహకారం, కార్పొరేటర్ గారు, ఈ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఇక్కడ ఆర్ట్ ఆఫ్ గురుజీ సంజీవ్ గారు ఉన్నారు. అలాంటి ఎంతో మంది పెద్దల సహకారంతో ఒక మంచి కార్యక్రమం భద్రకాళి అమ్మవారి యొక్క పాద సన్నిధిలో, మాకు తెలుసు పక్కనే భద్రకాళి అమ్మవారి యొక్క పాద సన్నిధిలో ఇక్కడ జరగబోతోంది. నిన్న ఒక మహానుభావుని కలిసినప్పుడు ఆయన అంటా ఉండే, సార్ ఇక్కడ మేము అనుకుంటున్నాము ఈ ప్రాంతంలో గోశాల రావాలి, ఎప్పుడు మేము సంకల్పం చేస్తున్నాం, ప్రతి రోజు మేము ఆదివారం ఇక్కడ సంకల్పం చేస్తుంటాం మాకు గోశాల కావాలని. ఓ రోజున ఒక అయ్యగారు వెళ్తుంటే సాయంత్రం పూట ఇక్కడ చీకటి నడుస్తుంటే నాకు అర్థం కాకుంటే డాక్టర్ చెప్తున్నాడు, సంజయ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు, ఒక చిన్న పాప వచ్చేసి అంకుల్ని తీసుకెళ్తుంటారు. నువ్వెవరమ్మా ఇంత రాత్రి చీకట్లు ఇక్కడ ఉన్నావు అని అంటే, నీకు ఎందుకు అంకుల్ రా తీసుకుపోయిందట, తీసుకుపోయి గుడిగా వదిలేసిందట, తిరిగి చూస్తే అమ్మాయి లేదట. అంటే భద్రకాళి అమ్మవారి ఇక్కడ యోగక్షేమాలు చేసుకుంటుంది, భద్రకాళి అమ్మవారి ఇక్కడ ప్రాంతాన్ని సంరక్షిస్తుంది అనేది విశ్వాసమే కాదు, ప్రాక్టికల్ రుజువైన విషయం. ఆయన అన్నాడు, సార్ ఇక్కడ ఒక స్పిరిచువల్ కేంద్రంగా రావాలని అనుకుంటున్నాము కానీ మాకు అర్థం కావాలి, ఎట్లా అవుతుందో తెలియదు అనుకున్నాం. ఈ రోజు మీరు సప్త గోమందిర గోశ నిర్మాణంతో మాకు అర్థమైంది, మేము అనుకున్నటువంటి సంకల్పం నెరవేరబోతుంది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. అంటే ఇది అమ్మవారి సంకల్పం, ఎంతమంది రుచుల సంకల్పం, ఇంత మహాపుల యొక్క సంకల్పం. ఇది ఈ రోజు మనం చేయడానికి ముందు కనిపించవచ్చు కళ్ళ ముందు, కానీ మనం ఎన్నుకున్న శక్తులు వేరే, మనం నిమిత్త మాత్రం ఉన్నాం మనం ఇక్కడ. సో ఇలాంటి పుణ్యకార్యంలో భాగం పంచు మీ అందరికీ. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మనకు స్థలాన్ని ముందు మనకు ఇచ్చినటువంటి తమ్మన పుష్ప బేబీ స్వర్ణకుమారి గారు, కీర్తి చేసిన వారు ఇక్కడ 650 గదులు ఇచ్చారు. అదే ఇన్స్పిరేషన్ తో మన బంధు మన గోశాల ట్రస్ట్ మెంబరు నంబూరి విశ్వేశ్వరరావు గారు, లావణ్య దంపతులు
వారు ఎంతో నిండు మనసుతో ఇంత పెద్ద స్థలాన్ని, ఇంత ఖరీదైన స్థలాన్ని ఈ రోజు ఈ సప్తమందిర గోమందిర గోశాలకి, అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ఇచ్చిన వారికి మళ్ళీ ఒకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మామూలు విషయం కాదు. ఇక్కడ కాలనీ వాళ్ళు అన్నారు, ఇంత ఆస్తి, ఇంత ప్రాపర్టీ, ఇన్ని కోట్ల ప్రాపర్టీ, ఎంత అద్భుతం ఇది. అసలు వాళ్ళ మీద అమ్మవారు ఎంత దయ గురించి ఇవ్వడం ఇది మామూలు విషయం కాదన్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఒక మంచి సత్సంకల్పం, మంచి కార్యక్రమం, ఎంతో మంచి మనసున్న వాళ్ళందరూ ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మరొకసారి నేను తెలుసుమంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ యొక్క సహకారం ఇదే విధంగా కొనసాగాలి కాలనీ వాళ్ళని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై గోమాత. జై గోమాత.